ఓకే, మానవతరాయ్ గారు, అంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తోంది. ఒకవైపు మాదే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, జనగణన చేపట్టబోతున్నారు అంటే ఇప్పుడు చేపట్టాల్సి ఉంటుంది, దానికి సంబంధించి మ్యాపింగ్ జరుగుతోంది, ఆ తర్వాత లెక్క తేల్చడమే ఉంటుంది. సో దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఒకవైపు అక్కడ జరుగుతోంది కాబట్టి ఈ టైంలో రిలీజ్ చేశారు. సో అక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, డీలిమిటేషన్కు సంబంధించి కావచ్చు, ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఎప్పటి నుండో అడుగుతుంటే కూడా అసలు ఈ టైమే ఎందుకు మీరు రిలీజ్ చేయడానికి ఇదే చక్కటి అవకాశం అని ఎందుకు అనుకున్నారు అనేది ఒకటి ప్రథమ ప్రశ్న. ఇప్పుడు దేశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన చేయబోతుంది. అయితే జనగణనతో పాటు రాహుల్ గాంధీ గారు డిమాండ్ మేరకు మొదట అంగీకరించినప్పటికీ తర్వాత దాని యొక్క శక్తిని తెలుసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పింది. అయితే ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కులగణన అనేది సామాజిక ఆర్థిక సర్వే అనేది దేశం మొత్తానికి ఆదర్శం. అట్లాంటప్పుడు అంత సమర్థవంతంగా పకడ్బందీగా దాదాపు 1,12,36,849 కుటుంబాలు సుమారు 97.10% మందిని ఎక్కడైతే వివరాలు ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళకి సమాచారం వేళ దూర ప్రాంతాలకు పోయినా సరే సమగ్రంగా సేకరించిన మొత్తం కూడా ఇవ్వాలని పెట్టినాం. దానికి కడుపు మంట ఎందుకు? కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఒక రోజు భాగవతానికి మీసాలు గురిగించుకున్నట్టు జనం మొత్తం నుంచి హడావుడు చేసి ఒక్క రోజులో మీరు ఇళ్ల దగ్గర ఉన్నారంటే పాపం ముంబై నుంచి సైకిల్ మీద వచ్చారు, పాపం ఆగ మేఘాల మీద ఇబ్బందులు పడుకుంటూ అనేక రకాల ప్రయాసాలు పడుతూ వస్తే ఏం చేశారు దాన్ని అని చెప్పారు, వెల్లడించారా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక పారదర్శకంగా ఇతర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి రేపు కేంద్రానికి కూడా ఒక నమూనాగా ఒక సూచిగా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి బయటపెట్టింది. ఇదే నేరం కాదు కదా, ఇదేం అన్యాయం కాదు కదా. ఉన్న వాస్తవ పరిస్థితిని యథార్థంగా సమగ్రంగా ఒక శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి సర్వేను అంటే బీఆర్ఎస్ వాళ్ళకి చేత కాకపోతే ఇంకా వేరే వాళ్ళకి చేత కాదా? ఈ జీర్ణించుకొనితనం, ఈ ఈర్ష్య అసూయ దేశాలను బయట బంద్ చేయండి ఫస్ట్. అందువల్లే మీకు నష్టం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నాం, దీని ద్వారా సమగ్ర ప్రగతి ఆయా కుటుంబాల్లో బీసీల్లో ఇలా తెలిపిన లెక్కల ప్రకారం 56.33% బీసీలు, దానిలో మైనారిటీ సంబంధించిన వాళ్ళు 10.8%. అంచనాలు కులాల వారీగా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఓసీల లెక్కలుగా మొత్తం కూడా సమగ్రంగా చేస్తే జీర్ణించుకోకపోవటం ఇంతకన్నా దిగజాడు రాజకీయం ఇంకోటి ఉంటుందా? అంటే ఈ బీసీ లెక్కకు సంబంధించే ముఖ్యంగా షేక్లే అత్యధికులు ఉన్నారు, ఆ తర్వాత సెకండ్ పొజిషన్ లో ముదిరాజులు ఉన్నారు అనేటువంటి లెక్క కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరు ఎట్లా చెప్తారు కాదని? పోనీ మీరు బయట పెట్టండి, మీరు బీఆర్ఎస్ హయాంలో చేసిన సర్వేని బయట పెట్టండి. పెట్టినరా? ఎరే 10 ఏళ్ళు అయినా కానీ మీరు సర్వే చేసి హడావుడు చేసి బయట పెట్టకుండా అంటే మీరు ఏమైనా ఇంటింటికి పోయి చేశారా? అసలు హరీష్ రావు, కేటీఆర్, కవితలే సర్వేకు సహకరించలేదు. వీళ్ళ మాట్లాడి వీళ్ళకి నైతిక హక్కు ఉందా బీఆర్ఎస్ వాళ్ళకి? అసలు జాబితా ఇవ్వమంటే ఇవ్వకుండా తప్పించుకొని మేము ఇవ్వమని చెప్పి ఒక నిర్లక్ష్యం చేశారు. అది నేరం కూడా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, వాళ్ళకి ఎన్యూమరేటర్లు ఎవరన్నా వస్తే వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి స్పష్టంగా వివరాలు చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళ పైన శిక్షలు ఉంటాయని చెప్తుంది. మరి వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి? మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి 1,00,000 పైచులకు ఎన్యూమరేటర్లను ఉపయోగించి సమగ్రంగా సర్వే చేసి ఆర్థిక ప్రగతి వాళ్ళు ఎక్కడున్నారు ఏంది అనేది భవిష్యత్తులో వాళ్ళ అభివృద్ధి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరిని అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఒక చక్కటి శాస్త్రీయబద్ధమైనటువంటి లెక్క గణాంకాలను ప్రవేశపెడితే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు కానీ ఇక్కడ రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు మీరు ఏమైనా చేశారా? మీరు చేసింది ఏం చెప్పండి. మీరు చేసింది బయట, మీరు చేసింది చెప్పుకోలేదు, బయట పెట్టలేదు, వెల్లడించలేదు, ఎక్కడ చెప్పారా? మొత్తం దాచిపెట్టి మొత్తం కలిపెట్టి ఇవాళ మేము పారదర్శకంగా మొత్తం అర్ధరాత్రి 7:30, 8 అంటే ప్రభుత్వ లెక్కల కోసం మాత్రం వాళ్ళు చేసిన సర్వే అందుబాటులో లేదా? అంటే ప్రజలకు పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోయినా కూడా అందుబాటులో పెట్టాలా? మేము ఆలస్యమైన సంవత్సరమైన 2024 ఫిబ్రవరి 16 ఎప్పుడు మొత్తానికి అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఇప్పుడు బయట పెట్టడమా లేదా మొత్తం కూడా సమగ్రంగా చూసుకొని మొత్తం కప్పి పెట్టే గంప కింద నరసింహారెడ్డి గారు మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు. మానవతరాయ్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వాళ్ళు సర్వే చేశారు, బహిర్గతంగా వెల్లడించలేదు,
గంప కింద కోడిని కప్పి పెట్టినట్టు ఆ మొత్తాన్ని కూడా కప్పి పెట్టేశారు. మరి ఎందుకు కప్పి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చేసింది? ఇలా ఓసీల్లో దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి సమగ్రంగా చిన్న కులం దగ్గర నుంచి పెద్ద కులం దగ్గర వరకు అన్ని కులాలను సమగ్రంగా లెక్కగట్టి ఇప్పుడు మానవతరాయ్ సార్, బీసీల లెక్కకు సంబంధించి పర్సంటేజ్లు ఈవెన్ కులాల వారీగా కూడా వీళ్ళు విమర్శలు ఒక విధంగా చెప్పాలంటే మీరు అంటున్నట్టు తప్పుడు విమర్శలు చేస్తున్నారు. తప్పుడు విమర్శలు తప్పుడు విమర్శలుగానే. అయితే మీ దగ్గర గతంలో వాళ్ళు చేసిన లెక్క ఉంటుంది కదా, మీరు చేసిన లెక్క ఇది ప్రభుత్వం దగ్గర అయితే లెక్క ఉంటుంది, వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోయినా మీకు లెక్క తెలుస్తుంది. చేసింది కాదుగా, ఇప్పుడు రాజకీయ నాయకులు పోయి చేసింది కాదు, కమిషన్ల నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ వీళ్ళ నేతృత్వంలో జరిగి రాజ్యాంగబద్ధమైన సంస్థల నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ పోయి చేసింది. రాజకీయ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పోయి చేసింది కాదు. ఇప్పుడు మేము అందుకే కదా మేము పారదర్శకంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టింది ఎందుకు, బహిర్గతం చేసింది ఎందుకంటే అందులో పారదర్శకత ఉంది కాబట్టి చేసినాం. కాకపోతే కొంత ఆలస్యం జరగవచ్చు, ఏదేమైనా పెట్టినమా లేదా, ఎందుకంటే ఇలా దేశంలో జనగణన జరుగుతుంది, జనగణనతో పాటు కులంగణన కూడా జరగాలి అని రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం ఆ విధంగా నమూనా అనేది ఆదర్శంగా ఉంటుందని బహిర్గతం చేసిన తప్పేముంది? రేపు పొద్దున మీరు బహిర్గతం చేయడంలో ఎవరు తప్పు పట్టట్లేదు, కాకపోతే పర్సంటేజ్ లెక్కల్లో వాళ్ళు నిజంగానే మీ పైన ఇవి తప్పుడు విమర్శలు ఏదో రుద్దుతున్నారు, మీ పైన బురద జల్లుతున్నారు అనుకున్నప్పుడు ఒక్క నిమిషం, అయితే మీరు దానికి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది అంటున్నాం. ఇప్పుడు గతంలో మీరు చేసిన లెక్కలో వీళ్ళు ఏదైతే షేక్లు అగ్రస్థానంలో ఎట్లా ఉంటారు అంటే ఎందుకు ఉండరు అని మీరు అన్నప్పుడు, గతంలో మీరు చేశారు ఇంటింటి సర్వే అంటే డెఫినెట్ గా అది కూడా సమగ్రమైన సర్వే, డౌట్ లేదు. మీరు అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో సైకిల్ కట్టుకొచ్చారు, ఫ్లైట్లలో వచ్చారు, లెక్కిచ్చిపోయారు. సో మీరు చేసినప్పుడు అంత క్లియర్ గా చేసినప్పుడు ఇగో ఇది లెక్క కరెక్టే ఉన్నది అని చెప్పేటువంటి అవకాశం, వాళ్ళు మీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే అవకాశం నిరూపించుకునే ఛాన్స్ ఉంటది కదా. అది తప్పుడు ప్రచారం అంటే చూపియాలా, మేము చేసినప్పుడు ఇట్లా ఉన్నది, మేము చేసిన సర్వే ఇదని వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎవరికి చెప్పరా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా గుట్టు చప్పుడు కాకుండా చేసిందా? బాహాటంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ అందుబాటులో ఉండాలని చెప్పేసి దాదాపు 97.5 ప్రజల్ని 1,12,00,000 కుటుంబాల పైచిలకు సర్వే చేసి సమగ్రాన్ని బయట పెడితే వాళ్ళే చేసింది చెప్పకుండా ఎంత చెప్పాలండి. మరి వాళ్ళ ఇంటింటి పోయి తిరిగి వచ్చారా వాళ్ళు ఏమన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు? కాబట్టి చెప్పడానికి కూడా అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. తర్వాత ఈ సర్వేకి సహకరించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అగ్రనాయకులు అసలు వాళ్ళ పార్టీకి గారు ప్రజలకు కూడా మీరు క్లారిటీ అంటే వాళ్ళు చేసినటువంటి మిస్టేకా లేకపోతే వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, బట్ మీరు దాన్ని వాళ్ళు చేసిన లెక్క ఇదిగో ఇది అని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అందరము లెక్క ఇచ్చాం, ఇక నేను కూడా ఇచ్చా, ఇంటికి వెళ్ళి వరంగల్కి వెళ్ళి ఇచ్చొచ్చా. సో మా లెక్కను మీరు పెట్టచ్చు, బయట మీరు పెట్టచ్చు అంటున్నా. వాళ్ళు చేసేటువంటి తప్పుడైతే ఆ తప్పుడు ఆరోపణల్ని మీరు ఎండగట్టొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం చేసింది దాన్ని మొత్తం కూడా కప్పిపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా బయట పెట్టడం లేదా, సమగ్రంగా ఉన్నటువంటి లెక్కలు గణాంకాలు ఇవే.